హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను సిఎస్ఎస్‌లోని బాక్స్ మోడల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి హెచ్‌టీఎంఎల్‌లో ప్రతి ఎలిమెంట్‌ని మనం ఒక బాక్స్ లోపల ఉందని అస్యూమ్ చేసుకుంటే, ఆ బాక్స్ లోపల మనకి కంటెంట్ ఉంటుంది కదా! ఆ కంటెంట్‌తో పాటు మనకి ఇంకా 3 ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అవేంటంటే ప్యాడింగు, మార్జిను, బోర్డరు. ఈ మూడిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేదే బాక్స్ మోడల్ అనమాట. సో, మనకి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్ట్రక్చరు. సో, ఎలిమెంట్ అంటే ఏంటి? ఓపెనింగ్ ట్యాగు, క్లోజింగ్ ట్యాగు, దాని మధ్యలో ఉండే కంటెంటు. సో, ట్యాగ్స్ వల్ల హెచ్‌టీఎంఎల్‌కి ఆ కంటెంట్ ఎలా డిస్‌ప్లే చేయాలో తెలుస్తుంది. అంతేగాని ట్యాగ్స్ అనేవి డిస్‌ప్లే అవ్వదుగా. మనకి డిస్‌ప్లే అయ్యేదేంటి? కంటెంట్ మాత్రమే కదా! సో, ఇది యాక్చువల్ కంటెంట్ ట్యాగ్స్ లోపల రాసింది. సో, ఇదంతా ఒక బాక్స్‌లో ఉంది అని అనుకుంటే, ఆ బాక్స్ అనేది ఏం చెప్తుందంటే, ఈ కంటెంటు ఆ కంటెంట్‌కి బోర్డర్ ఉంటుంది. సో, ఇది ఒక కంటెంట్ అనుకుంటే ఇక్కడ మనకి ఇదొక కంటెంట్. ఏదో ఒక ట్యాగ్‌లో హెచ్1 ట్యాగ్‌లో గాని, పీ ట్యాగ్‌లో గాని ఏదన్నా రాసాము. సో, ఇది కంటెంట్ అనుకుంటే, ఈ కంటెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా! అదెందుకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనంటే, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా! ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా! ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు. కానీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేది మనం ప్యాడింగ్‌ని యూజ్ చేసి. అది ఎలా తెలుస్తుంది అనంటే, ఇప్పుడు మనకి ఒక కంటెంట్ యొక్క విడ్త్, హైట్ మనం స్పెసిఫై చేస్తాము. ఆ విడ్త్, హైట్‌లో మనకి ఈ 4 ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. యాక్చువల్ కంటెంటు, మార్జిను, బోర్డరు, ప్యాడింగు. బోర్డర్ అంటే ఏంటంటే దాని చుట్టూ ఉండే ఔట్‌లైన్ అనమాట. ఆ లైన్ అనేది మనం ఎంత థిక్‌నెస్‌తో అయినా ఇచ్చుకోవచ్చు. ప్యాడింగ్ అంటే ఏంటంటే బోర్డర్‌కి, కంటెంట్‌కి వెంటనే కంటెంట్ రాకుండా మనకి సమ్ గ్యాప్ రావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ ప్యాడింగ్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో, ఇక్కడ బోర్డర్ అనేది ఇంత థిక్‌నెస్ ఉంది. అదే విధంగా ప్యాడింగ్ అనేది కూడా ఇంత థిక్‌నెస్ ఉంది. సో, యాక్చువల్‌గా ఇదంతా బోర్డరే. ఈ లైన్ అంతా బోర్డరే. సో, ఇదంతా గ్యాప్ అనమాట. సో, బోర్డర్ తర్వాత మనకి కంటెంట్ వెంటనే డిస్‌ప్లే అవ్వకుండా సమ్ గ్యాప్ అనేది రావాలి అని అనుకుంటే ప్యాడింగ్ అని ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు మనకి హెచ్‌టీఎంఎల్‌లో ప్రతి ఎలిమెంట్‌కి మనం ఈ ప్రాపర్టీస్‌ని ఇస్తేనే మనకి లేఅవుట్ అనేది కరెక్ట్‌గా ఫిట్ అవుతుందనమాట. మార్జిన్ అంటే ఏంటంటే మనకి హెచ్‌టీఎంఎల్‌లో మనం ఒక ఎలిమెంటే రాయం కదా! మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి రాసుకుంటూ వెళ్ళిపోతాం మన వెబ్ పేజ్‌లో. సో, ఇప్పుడు మనకి దాని పైన కొన్ని వేరే ఎలిమెంట్స్ ఉండొచ్చు. దాని పక్కన కొన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు. దాని కింద కొన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు. దాని లెఫ్ట్ సైడ్ కొన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఈ కంటెంట్‌కి, ఇక్కడున్న కంటెంట్‌కి, దీని కంటెంట్‌కి సమ్ గ్యాప్ కావాలి అని అనుకుంటే, అంటే ఇప్పుడు మనకి ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అనుకోండి పక్క పక్కనే వస్తాయి కదా! సో, ఇప్పుడు నేను ఒక ఇన్‌లైన్ ఎలిమెంట్ ఇక్కడ రాసాను. దాని తర్వాత ఇంకోటి రాస్తే దాని పక్కనే వచ్చేస్తుంది. అలా కాకుండా నాకు మార్జిన్ కొంచెం ఎక్కువ గ్యాప్ కావాలి అని అనుకుంటే దీనికి, ఈ ఎలిమెంట్‌కి దానికి మార్జిన్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనకి దాని పైన ఉన్నదానికి, కింద ఉన్నదానికి మార్జిన్ కావాలి అని అనుకున్న మార్జిన్ యూజ్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఈ ప్రతి ప్రాపర్టీ అనేది మార్జిను, బోర్డరు, ప్యాడింగ్ అనేది 4 సైడ్స్‌కి అప్లై అవుతుంది. సో, మనకి ఏ సైడ్ బోర్డర్ కావాలంటే ఆ సైడ్, ఏ సైడ్ మార్జిన్ కావాలంటే ఆ సైడ్, ఏ సైడ్ ప్యాడింగ్ కావాలనుకుంటే ఆ సైడ్. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇది కంటెంట్ కదా! ప్యాడింగ్ అనేది టాప్‌లోనే మనకి ఇంత కావాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి గ్యాప్ అవసరం లేదు. ఓన్లీ టాప్‌లోనే రావాలి. అదేవిధంగా బోర్డర్ కూడా అంతే. మనకి టాప్‌లోనే బోర్డర్ కావాలి అని అనుకుంటే టాప్ బోర్డర్ ఇచ్చుకోవాలి. బాటమ్‌లో మాత్రమే బోర్డర్ కావాలనుకుంటే బాటమ్‌లో ఇవ్వాలి. సో, మార్జిన్ కూడా అలాగే. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్‌కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి స్పేస్ అనేది అవసరం లేదు అని అనుకుంటే టాప్‌లోనే మనకి మార్జిన్ కావాలి అని అనుకుంటే టాప్ మార్జిన్ ఒకటే ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు వీటన్నిటి గురించి ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నేను హెచ్2 ట్యాగ్ తీసుకుంటున్నా. శాంపుల్ పారాగ్రాఫ్ ఒకటి తీసుకుంటున్నా.
ఫస్ట్ మనం ఆ ప్రాపర్టీస్ ఏమి అప్లై చేయకుండా ఉంటే డైరెక్ట్గా మనకి ఎలా వస్తుందో జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను. తర్వాత ఒక్కొక్క ప్రాపర్టీ అప్లై చేసి చెప్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ అండ్ డిఫాల్ట్ వ్యూవర్లో క్లిక్ చేస్తున్నా. సో ఇలా వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి ఒక ఎలిమెంట్ అనేది బాక్స్ ఫామ్లో ఉంటుందని చెప్తున్నాం. అది బాక్స్ ఫామ్లో ఉంటుంది, కానీ అది మనకి బాక్స్ ఫామ్లో మనకి కనిపించాలంటే మనం ఏం చేయాలి? దానికి బార్డర్ అప్లై చేయాలి, బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలి. అలా అప్లై చేస్తే మనకు అది ఆ బాక్స్ ఫామ్లో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు నేను దానికి బ్యాక్గ్రౌండ్ బార్డర్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టైలింగ్ని యూజ్ చేస్తున్నా. అంటే హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి స్టైల్స్ అనేది అప్లై చేయాలి. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే నేను ఈ H2 ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా. పింక్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఈ H2 ట్యాగ్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ పింక్ వచ్చింది. సో ఇప్పుడు ఇది బాక్స్ లాగానే ఉంది, కానీ మనకి ఏమైంది? ఆ బాక్స్ లోపల కంటెంట్ వెంటనే వచ్చేసింది. ఇలా కాకుండా మనకి గ్యాప్ రావాలి అని అనుకుంటే అప్పుడు మనం ప్యాడింగ్ని యూజ్ చేయాలి. అదేవిధంగా దీనికి సమ్ బార్డర్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం బార్డర్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ప్యాడింగ్ గురించి చెప్తున్నా. సో ప్యాడింగ్ అంటే ఏంటంటే బార్డర్కి యాక్చువల్గా కంటెంట్ స్టార్ట్ అవుతుంది కదా, దానికి మధ్య ఉండే గ్యాప్. సో ఇప్పుడు నేను బార్డర్ ఇవ్వలేదు, కానీ ఆ ప్లేస్లో బార్డర్ అనేది విజిబుల్గా ఉండదు, ఎందుకంటే మనం ఇవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ మనకి దీని అవుట్లైన్ ఏదైతే ఉందో, ఈ బాక్స్ అంతటికి అవుట్లైన్ ఏదైతే ఉందో అదే బార్డర్. బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం కాబట్టి మనకి బార్డర్ మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ బార్డర్ అనేది దీన్నే మనం బార్డర్ కింద ట్రీట్ చేయాలి. ఒకవేళ మనం బార్డర్ ఎక్స్ట్రాగా కావాలని అనుకుంటే బార్డర్ మనం ఇవ్వాలి, స్పెసిఫై చేయాలి. సో ఇప్పుడు నేను ప్యాడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో యాక్చువల్గా మనం ప్యాడింగ్ అనేది ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేసి డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేను ప్యాడింగ్ అని చెప్పి 20 పిక్సెల్స్ అని ఇచ్చా. సో ప్యాడింగ్ అనేది మనకి ఏంటి? లెఫ్ట్ సైడ్ ప్యాడింగు, రైట్ సైడ్ ప్యాడింగు, టాపు, బాటమ్ ఇలా 4 సైడ్స్లోనూ మనకు అప్లై అవ్వాలి. సో ఇక్కడ నేను ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని సైడ్స్ 20 పిక్సెల్స్ గ్యాప్ అనేది రావాలి అని. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసినట్టయితే మనకి గ్యాప్ వచ్చింది కదా. సో యాక్చువల్గా ఇంతకుముందేమో వెంటనే కంటెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. ఎందుకు? మనం ప్యాడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు నేను ప్యాడింగ్ని అన్ని సైడ్స్ 20 పిక్సెల్స్ కాకుండా లెఫ్ట్ సైడ్ నాకు 30 పిక్సెల్స్ కావాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ప్రాపర్టీ ప్యాడింగ్ లెఫ్ట్ అని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి టాప్ సమ్ వేరే సైజ్ కావాలి అని అనుకుంటే 50 పిక్సెల్స్ ఇస్తున్నాను నేను. సో ప్యాడింగ్ టాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను అవుట్పుట్ చూపిస్తాను. ఇప్పుడు మనకి 2 సైడ్స్కే ప్యాడింగ్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు రీఫ్రెష్ చేయకముందు మనకి అన్ని సైడ్స్కి అంటే టాపు, బాటము, లెఫ్ట్ వచ్చింది. రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ మనకి 5 పిక్సెల్స్ ఉండదు, ఎందుకంటే మనకి ఇదంతా ఈ HTML ఎలిమెంట్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి. సో ఈ విడ్త్ అనేది ఫుల్ ఆ లైన్ విడ్త్ ఎంత ఉంటుందో అంతా ఉంటుంది. సో మనకి రైట్ సైడ్ గ్యాప్ అనేది రిమైనింగ్ ఎంత ఉంటుందో అంతా ఉంటుంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే మనకి ఏమైంది? టాప్, లెఫ్ట్ మాత్రమే ప్యాడింగ్ వచ్చింది, బాటంలో రాలేదు. ఎందుకు? మనం బాటంలో మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు నేను బాటంలో కూడా ఇస్తున్నా. సో ప్యాడింగ్ బాటమ్ 50 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి బాటంలో కూడా బార్డర్ ప్యాడింగ్ అనేది వస్తుంది. అంటే ప్యాడింగ్ అంటే గ్యాప్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎలిమెంట్ ఏ బాక్స్లో అయితే ఉందో ఆ బాక్స్ యొక్క అవుట్లైన్కి కానీ బార్డర్కి కానీ ఆ కంటెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానికి మధ్య ఉండే గ్యాప్.
సో కంటెంట్ అనేది టాప్లో ఇక్కడ స్టార్ట్ అయింది, లెఫ్ట్లో ఇక్కడ స్టార్ట్ అయింది, సో బాటంలో ఇక్కడ ఎండ్ అయింది, రైట్ సైడ్ ఇక్కడ ఎండ్ అయింది. సో మనకి ఇప్పుడు నేను ప్యాడింగ్ బాటమ్ ఇచ్చాను కాబట్టి బాటంలో ఇక్కడ ఈ అవుట్లైన్కి ఈ కంటెంట్ ఎక్కడైతే ఎండ్ అయిందో బాటంలో దానికి మధ్య ఉండే గ్యాప్ అన్నమాట. సో ఇది ప్యాడింగ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనకి ప్యాడింగ్ లెఫ్ట్ టాపు బాటము రైటు ఇలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి అలా కాకుండా ఇంతకు ముందు 4 జస్ట్ ప్యాడింగ్ అని చెప్పి ఒక వాల్యూ ఇస్తే మనకి ఏమైంది, అన్ని సైడ్స్కి సేమ్ ఇంతే స్పేస్ అనేది ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 5 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ మనకి ప్యాడింగ్లో జస్ట్ ఒక వాల్యూ ఇస్తే అన్ని సైడ్స్ సేమ్ అంతే కన్సిడర్ చేయమని. ఇప్పుడు నేను 2 వాల్యూస్ ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే టాపు బాటము ఈ వాల్యూ, లెఫ్ట్ రైట్ ఈ వాల్యూ కన్సిడర్ చేస్తుంది 2 వాల్యూస్ ఇస్తే. ఇక్కడ నేను లెఫ్ట్ రైట్ 60 పిక్సెల్స్ ఇస్తున్నా. సో మనకి లెఫ్ట్ సైడ్ పెరిగింది, 60 పిక్సెల్స్ వచ్చింది. ఇంకా రైట్ సైడ్ ఎంత ఉన్నా అంతే ఉంటుంది, ఎందుకంటే మనకి విడ్త్ అనేది స్పెసిఫై చేయలేదు కాబట్టి యాక్చువల్గా ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. అదే ఇప్పుడు నేను విడ్త్ స్పెసిఫై చేస్తే విడ్త్ నేను 150 పిక్సెల్స్ ఇస్తున్నా. అప్పుడు మనకేంటి, ఈ ప్యాడింగ్ రైట్ సైడ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి మనం ప్యాడింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అటు సైడ్ గ్యాప్ అనేది ఉంటుంది రైట్ సైడ్. ఇప్పుడు మనకి విడ్త్ అనేది నేను 150 ఇచ్చాను కాబట్టి సో ఇప్పుడు నేను ఒక 500 ఇస్తున్నా. సో ఇది ఎలిమెంట్ రైట్ సైడ్ ఆటోమేటిక్గా ఎంతైతే గ్యాప్ ఉంటుందో అది కన్సిడర్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూసే ఇస్తే ప్యాడింగ్లో అది ఎలా ట్రీట్ చేస్తుందంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది టాప్కి బాటమ్కి, సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో లెఫ్ట్కి రైట్కి. సో ఇక్కడ నేను 15 60 ఇచ్చానుగా, టాపు బాటము 15 పిక్సెల్స్ గ్యాప్ వస్తుంది. సో లెఫ్ట్ రైట్ 60 పిక్సెల్స్. అదే ఇప్పుడు నేను 4 వాల్యూస్ ఇస్తే అది ఎలా ట్రీట్ చేస్తుందంటే ఫస్ట్ ఏదైతే ఉందో అది టాప్, సెకండ్ వాల్యూ రైట్, తర్వాతది బాటమ్, తర్వాతది లెఫ్ట్. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్టార్ట్ అయ్యేది టాప్ నుంచి మనం ఇలా రైట్ సైడ్కి, తర్వాత కిందకి, తర్వాత లెఫ్ట్కి. సో ఇలా సర్క్యులర్ షేప్లో టాప్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. సో మనకి ప్యాడింగ్లో మనం సింగిల్ వాల్యూ అయినా ఇవ్వచ్చు, 2 వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, 3 వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, 4 వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. మనం ఇచ్చిన వాల్యూని బట్టి అది అక్కడ దేనికి ఇవ్వాలనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ మనకి 4 వాల్యూస్ ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే టాప్కి ఇది, రైట్కి ఇది, అంటే రైట్ సైడ్ ఇంత గ్యాప్ కావాలి, తర్వాత ఇది బాటమ్కి, తర్వాత ఇది లెఫ్ట్ సైడ్కి. ఇది ప్యాడింగ్ గురించి. సో ఇప్పుడు నేను బార్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో బార్డర్ అంటే ఏంటి, జస్ట్ మనకి దాని చుట్టూ ఉండే లైను. సో ఆల్రెడీ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్తో పాటు మనకి దాని చుట్టూ ఒక లైన్ అనేది ఫామ్ అవ్వాలి అని అనుకుంటే మనం బార్డర్ ఇవ్వాలి. సో ఈ బార్డర్ అనేది మెన్షన్ చేయాలంటే ఇక్కడ మనం 3 వాల్యూస్ అనేవి మెన్షన్ చేయాలి. బార్డర్ స్టైల్ అంటే థిక్ లైన్ కావాలా, సాలిడ్ లైన్ కావాలా, డబుల్ డాష్ లైన్ కావాలా, ఇలా మనకి ఆ స్టైల్ ఏంటో మెన్షన్ చేయాలి. సాలిడ్ అంటే ఏంటంటే థిక్ లైన్, ఒక కంటిన్యూస్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఎంత విడ్త్ కావాలి ఆ బార్డర్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను 10 పిక్సెల్స్ ఇస్తున్నా. ఏ కలర్ కావాలో అది కూడా మెన్షన్ చేయాలి. సో మనకి బార్డర్ అని ఇవ్వాలి అని అంటే దేనికి ఏ HTML ఎలిమెంట్కైనా బార్డర్ టాప్ అయినా, లెఫ్ట్ అయినా, రైట్ అయినా, ఏ సైడ్కి ఇవ్వాలన్నా జస్ట్ బార్డర్ అని ఇచ్చిన మనకి
ఈ 3 వాల్యూస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 3 వాల్యూస్ ఈ ఆర్డర్‌లోనే ఇవ్వాలని లేదు. కానీ ఈ 3 వాల్యూస్ అనేవి మెన్షన్ చేయాలి. ఇదేంటంటే ఇది ఒకటేంటంటే బార్డర్ స్టైల్. స్టైల్ అంటే ఏంటి? డబుల్ డాష్డ్ లైన్‌లో కావాలా? సింగిల్ లైన్‌లోనే డాష్ లేకుండా కావాలా? లేకపోతే సాలిడ్ లైన్ అంటే స్ట్రెయిట్ లైన్ కావాలా? ఏమీ గ్యాప్స్ లేకుండా అని చెప్పేది బార్డర్ స్టైల్. ఇంకోటేంటంటే బార్డర్ థిక్‌నెస్. బార్డర్ ఎంత విడ్త్ కావాలి అని. నెక్స్ట్ ఏంటంటే బార్డర్ ఏ కలర్‌లో కావాలి అని. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసినట్టయితే ఆ పింక్ కలర్ అనేది జస్ట్ బాడీ యొక్క ఆ కంటెంట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్. సో, ఇప్పుడు బార్డర్ వచ్చింది. సో, ఇంతకుముందు బార్డర్ ఉందా అంటే జస్ట్ ఈ ప్లేస్‌లోనే ఇన్విజిబుల్ బార్డర్ అనమాట. ఇదంతా ఏదైతే ఉందో అదే దాని బార్డర్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? ఆ బార్డర్ యొక్క థిక్‌నెస్‌ని ఇచ్చాము. ఆ థిక్‌నెస్ ఇచ్చి దాని కలర్‌ని ఇచ్చాం. సో, బార్డర్ థిక్‌నెస్ ఇప్పుడు ఎంత ఇచ్చాం మనం? 10 పిక్సెల్స్ ఇచ్చాం. సో, ఇప్పుడు నేను 50 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఏమైంది? ఇంకొంచెం ఎక్కువ విడ్త్ అనేది వచ్చింది బార్డర్. థిక్‌నెస్ అనేది బార్డర్‌కి పెరిగింది. సో, ఇదనేది యాక్చువల్ కంటెంట్. ఆ కంటెంట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇది. ఆ కంటెంట్‌కి ఇది బార్డర్ కదా! ఈ కంటెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది లెఫ్ట్ సైడ్‌లో. బార్డర్ అనేది ఇక్కడుంది. ఈ బార్డర్‌కి, ఈ కంటెంట్‌కి వచ్చిన గ్యాప్‌నే మనం ప్యాడింగ్ అని చెప్తాం. అది లెఫ్ట్ సైడ్ గ్యాప్ అయితే ప్యాడింగ్ లెఫ్ట్ అని చెప్తాం. టాప్ సైడ్‌లో గ్యాప్ అయితే ప్యాడింగ్ టాప్ అని చెప్తాం అలాగా. సో, మనకి ఇక్కడ మనం విడ్త్ అనేది 550 పిక్సెల్స్ ఇచ్చాం. అంటే ఇంతకుముందు మనకి ఇక్కడ దాకానే వచ్చింది. కానీ మనకి ఇక్కడ మనం విడ్త్ ఏదైతే మెన్షన్ చేసామో అది యాక్చువల్‌గా ఏం చేస్తుందంటే ఆ కంటెంట్ విడ్త్‌కే తీసుకుంటుంది. మనం ఎక్స్‌ట్రాగా ప్యాడింగు, బోర్డరు, మార్జిను ఎంతైతే గ్యాప్ ఇస్తామో అది ఇచ్చే కొద్దీ మనకి ఈ కంటెంట్ యొక్క ఆ ఎలిమెంట్ యొక్క ఫుల్ విడ్త్ అనేది పెరుగుతుందనమాట. హైట్, విడ్త్ అనేది. సో, ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇక్కడ వరకే ఉంది ఆ ఎలిమెంట్ అనేది. ఇప్పుడు మనకి పెరిగింది. ఇప్పుడు నేను ఇంకా వాల్యూని పెంచితే ప్యాడింగు ప్రతి ప్లేస్‌లోనూ ఒక 10 పిక్సెల్స్ పెంచుతున్నా. అదేవిధంగా బార్డర్ కూడా 70 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది ఇప్పటిదాకా ఈ ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది ఇక్కడ దాకానే ఉంది. విడ్త్, హైట్ ఇలానే ఉన్నాయి. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే విడ్త్, హైట్ 2 పెరుగుతాయి. ఎందుకు? మనం ఆ ప్యాడింగ్‌ని, బార్డర్‌ని, సైజ్‌ని ఇంక్రీజ్ చేసాం కాబట్టి. సో, మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఒక ఎలిమెంట్ యొక్క ఫుల్ విడ్త్ అనేది ఎలా చెప్తామంటే, ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో ఈ కంటెంట్ విడ్త్ చెప్పాలంటే ఒక ఎలిమెంట్‌ది ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ విడ్త్ అంటున్నామంటే ఏంటి? ఈ హారిజాంటల్‌గా ఉండేది. సో, మనకిక్కడ ఈ హారిజాంటల్‌గా బార్డర్ యొక్క విడ్త్, ప్యాడింగ్ యొక్క విడ్త్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కలపాలి. దానిది ఆ కంటెంట్ యొక్క విడ్త్. ఈ మూడిటిని కలిపి అంటే లెఫ్ట్ ప్యాడింగు, రై లెఫ్ట్ బార్డర్ విడ్త్, కంటెంటు, రైట్ ప్యాడింగు, రైట్ బార్డర్ విడ్త్. ఈ వాటన్నిటిని కలిపితే మనకొచ్చేది ఆ ఫుల్ ఎలిమెంట్ యొక్క విడ్త్. సో, ఇలా మనకి హారిజాంటల్‌గా కదా విడ్త్ అంటే. సో, యాక్చువల్‌గా ఎలిమెంట్ అయితే మటికి ఇదే. అంటే కంటెంటు. కానీ మనకి ఆ ఎలిమెంట్‌తో పాటు ఏముంటున్నాయి? బార్డరు, ప్యాడింగు ఉంటున్నాయి కదా! సో, దాంతో పాటు మార్జిన్ కూడా ఉంటుంది. మార్జిన్ నేను ఇంకా చెప్పలేదు. యాక్చువల్‌గా విడ్త్ అనేది మార్జిన్‌తో కూడా కన్సిడర్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ మార్జిను, లెఫ్ట్ సైడ్ బోర్డరు, లెఫ్ట్ సైడ్ ప్యాడింగు, ప్లస్ ఈ కంటెంట్ విడ్త్, ప్లస్ రైట్ సైడ్ బోర్డరు, రైట్ సైడ్ మార్జిను, ప్లస్ రైట్ సైడ్ విడ్త్. వీటన్నిటిని కలిపి ఆ ఎలిమెంట్ యొక్క టోటల్ విడ్త్ అని చెప్తాం. అదే హైట్ కావాలంటే ఆ ఎలిమెంట్ యొక్క టాప్ సైడ్ మార్జిన్ విడ్త్ ఎంత ఉంటుంది, మార్జిన్ హైట్ ఎంతైతే ఉంటుందో అంత. తర్వాత ఆ బార్డర్ హైట్ ఎంత ఉంటుందో టాప్ సైడ్ అంత. తర్వాత ప్యాడింగ్ హైట్ ఎంత ఉంటుందో అంత. తర్వాత ఆ ఎలిమెంట్ ఆ కంటెంట్ హైట్ ఎంత ఉంటుందో అది. తర్వాత బాటంలో ప్యాడింగు,
బార్డరు, మార్జిన్. సో, ఇలా మనకి ఇవన్నీ కలిపితేనే ఆ ఎలిమెంట్ విడ్త్, హైట్ అనేది మనం చూడగలుగుతాం. సో, ఇప్పుడు మనకి విడ్త్ అనేది పెరిగింది కదా! అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ఎలిమెంట్ విడ్త్ అనేది మనం ఇచ్చే ప్రాపర్టీస్‌ని బట్టి మారుతా ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనకి ప్యాడింగు, బార్డర్ చూసాం. అదేవిధంగా మనకి బార్డర్‌లో స్టైల్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా! డాష్డ్ అంటే ఏంటంటే లైన్స్, గ్యాప్స్ వస్తాయి కదా! లైన్‌కి అలా అనమాట. సో, మనకి ఇది థిక్‌నెస్ ఎక్కువ ఇవ్వడం వల్ల అబ్జర్వ్ చేయలేకపోతున్నాను. నేను తక్కువ ఇస్తున్నా. సో, ఇలా వస్తుందనమాట. డాష్డ్ లైన్ అంటే మనకి గ్యాప్స్ వచ్చి బార్డర్ అలా వస్తుందనమాట. సో, అదేవిధంగా ఇప్పుడు మనకి డాష్డ్ అని ఇచ్చామంటే డాష్డ్‌లా వచ్చింది. అదేవిధంగా డాటెడ్ అని ఇస్తే మనకి లైన్స్ కాకుండా డాట్స్ అనేవి వస్తాయన్నమాట దాని చుట్టూ. సో, ఇలా డాట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకి డబుల్ అని ఇస్తే మనకేమవుతుందంటే 2 లైన్స్ బార్డర్ అనేది వస్తుందనమాట. ఇంతకుముందు సింగిల్ లైన్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు మనకి డబుల్ లైన్స్ అనేవి వస్తుందనమాట బార్డర్‌కి. సో, ఇలా డబుల్ లైన్స్ వస్తాయి. సో, మనం థిక్‌నెస్‌ని మనకు కావాలనుకుంటే పెంచుకోవచ్చు. 30 ఇస్తున్నా. సో, ఇలా వస్తుంది. సో, ఇది బార్డర్ ప్రాపర్టీస్. ఇక్కడ మనం ఈ బార్డర్ అనేది జస్ట్ ఓన్లీ బార్డర్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే టాప్ యొక్క బార్డర్ ఇదే విధంగా ఉండాలి. బాటమ్ యొక్క బార్డర్, లెఫ్ట్ యొక్క బార్డర్, రైట్ సైడ్ యొక్క బార్డర్ సేమ్‌గా ఉండాలి. అదే మనకి స్పెసిఫిక్‌గా కూడా ఇచ్చుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ బార్డర్, రైట్ సైడ్ బార్డర్, టాప్ బార్డర్, బాటమ్ బార్డర్ అని. ఎలా అంటే బార్డర్ అని చెప్పి హైఫన్ ఇచ్చి ఏ సైడ్‌కి కావాలంటే ఆ సైడ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను బార్డర్ లెఫ్ట్ అనేది వేరే కలర్ ఇచ్చి వేరే స్టైల్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి డబుల్ డాష్డ్ వచ్చింది కదా అన్ని సైడ్స్‌కి. ఇప్పుడు నేను కింద లెఫ్ట్ అని వేరేది మారుస్తున్నా. సో, డాటెడ్ అని ఇస్తున్నా. 40 పిక్సెల్స్ ఇస్తున్నా. బ్లాక్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఈ పైన బార్డర్ ప్రాపర్టీ ఏదైతే రాసామో అది అన్ని సైడ్స్‌కి. కానీ మళ్ళీ కింద స్పెసిఫిక్‌గా బార్డర్ లెఫ్ట్ అని ఇస్తున్నాం కదా! అప్పుడు మనకి పైన ఏదైతే రాసామో అది ఓవర్ రైడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వేరే స్టైల్ అనేది అప్లై అయింది. డాటెడ్ అదే డాట్స్ కింద వచ్చింది. సో, ఇప్పుడు నేను థిక్‌నెస్ అనేది తగ్గిస్తాను. అంటే ఈ డాట్స్ యొక్క థిక్‌నెస్ అప్పుడు క్లియర్‌గా విజిబుల్ అవుతుంది. సో, మనకిక్కడ ఏమొచ్చింది? లెఫ్ట్ సైడ్ జస్ట్ డాట్స్ మాత్రమే వచ్చింది. అదే ఇక్కడ నేను డాష్డ్ అని ఇస్తే లెఫ్ట్ సైడ్ మాత్రమే డాష్డ్ అని వస్తుంది. రిమైనింగ్ 3 సైడ్స్ నార్మల్‌గా డబుల్ లైన్స్ వస్తుంది. ఇలా డాష్డ్. సో, ఇక్కడ మనకున్న రిక్వైర్మెంట్‌ని బట్టి ఎంత బార్డర్ కావాలి, ఎంత ప్యాడింగ్ కావాలి అని మనం ముందే లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు మనం స్పెసిఫై చేసుకొని ఇవ్వాలనమాట. సో, ఇది బార్డరు, ప్యాడింగు. నెక్స్ట్ మార్జిన్. ఈ మార్జిన్ ఏం చెప్తుందంటే ఒక ఎలిమెంట్‌కి ఇంకొక ఎలిమెంట్‌కి మధ్య ఉండే గ్యాప్. అంటే ఈ ఎలిమెంట్ బార్డర్‌కి, ఈ ఎలిమెంట్ బార్డర్‌కి మధ్య ఉండే గ్యాప్. సో, ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ కింద ఉంది కాబట్టి ఇప్పుడు మనం టాప్‌లో ఈ ఎలిమెంట్‌కి, ఈ ఎలిమెంట్‌కి మధ్య ఉండే గ్యాప్‌ని టాప్ మార్జిన్ అని అంటారు. సో, లెఫ్ట్ సైడ్‌లో ఈ ఎలిమెంట్‌కి యాక్చువల్‌గా దీనికి లెఫ్ట్ సైడ్ ఏ ఎలిమెంటు లేదు కాబట్టి హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్‌లో లెఫ్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాని నుంచి దీనికి మధ్య ఉండే గ్యాప్. సో, ఇక్కడ మనకి హెచ్‌టీఎంఎల్‌లో బాడీ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మనకి ఇక్కడ కంటెంట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. జస్ట్ లిటిల్ గ్యాప్‌తో. సో, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడి నుంచి కాకుండా ఇంకా ఎక్కువ గ్యాప్ రావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మార్జిన్ అనే ప్రాపర్టీస్‌ని యూజ్ చేయాలి.
సో ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్‌కి యూజ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా హెడ్డింగ్ ట్యాగ్‌ని యూజ్ చేసి ప్యాడింగ్, బార్డర్ చెప్పాను. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్‌ని యూజ్ చేసి మార్జిన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ నాకు గ్యాప్ కావాలనుకుంటున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇస్తున్నాం. సో 50 పిక్సెల్స్ ఇస్తున్నాం. యాక్చువల్‌గా కంటెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? డైరెక్ట్‌గా బాడీ లెఫ్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఇచ్చా. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ కాదు, లెఫ్ట్ సైడ్ మనకి స్టార్ట్ అవ్వాల్సింది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇది స్టార్ట్ అవ్వడం ఇక్కడంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఎలిమెంట్ యొక్క బార్డర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆ బార్డర్ మనకి దీనికి లేదు కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో అదే ఈ మార్జిన్ ప్రాపర్టీని ఈ H2 కూడా ఇస్తే మార్జిన్ లెఫ్ట్‌ని 20 పిక్సెల్స్ ఇస్తే ఇంతకుముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? లెఫ్ట్ సైడ్‌లో. దాని నుంచి 20 పిక్సెల్స్ గ్యాప్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంతకుముందు అనేది డైరెక్ట్‌గా స్టార్టింగ్‌లో స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను 50 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ మార్జిన్ అనేది ఏంటంటే ఒక ఎలిమెంట్ యొక్క బార్డర్ నుంచి ఇంకో ఎలిమెంట్ యొక్క బార్డర్‌కి ఉండే గ్యాప్ అనమాట. సో ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్‌కి మధ్య ఉండే గ్యాప్‌నే మనం బార్డర్ అని చెప్తాం. సో ఇప్పుడు మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకున్నాం. ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్ ఏ ఎలిమెంట్స్ లేవు. కానీ మనకి ఈ లెఫ్ట్ సైడ్ యాక్చువల్‌గా బాడీ ట్యాగ్‌లోనే మనం రాసాం కాబట్టి బాడీ ట్యాగ్‌లో లెఫ్ట్ అనేది డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనకి గ్యాప్ రావాలి అని అనుకుంటే మార్జిన్ లెఫ్ట్ అని ఇచ్చాం. ఇప్పుడు మనకి ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే దీని తర్వాత కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. ఒక లైన్ గ్యాప్. అలా కాకుండా మనకి ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే ఈ ఎలిమెంట్‌కి అప్పుడు మనం ఏం చేయాలంటే మార్జిన్ టాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ టాప్ అని స్పెసిఫిక్‌గా యూజ్ చేయకుండా ఓన్లీ మార్జిన్ అని యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని సైడ్స్‌కి సేమ్ అదే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్, బాటమ్. సో మనకి ప్యాడింగ్ కానీ, బార్డర్ కానీ, మార్జిన్ కానీ జస్ట్ లెఫ్ట్, రైట్ ఏం మెన్షన్ చేయకుండా జస్ట్ మార్జిన్, ప్యాడింగ్ అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని సైడ్స్‌కి అదే ప్రాపర్టీని అప్లై చేయమని. సో ఇప్పుడు నేను మార్జిన్ టాప్ ఇస్తున్నా. టాప్ 100 పిక్సెల్స్ ఇస్తున్నా. అంటే ఏంటంటే ఆ పైన ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్‌కి ఈ ఎలిమెంట్‌కి 100 పిక్సెల్స్ గ్యాప్ రావాలి అని. సో ఇప్పుడు మనకి స్పేస్ వచ్చి వస్తుందనమాట. సో ఇంతకుముందు ఏంటి వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఒక లైన్ గ్యాప్ అనేది వచ్చి. సో ఇప్పుడు మనకి కొంత గ్యాప్ అనేది వచ్చింది. ఎందుకు? మనం మార్జిన్ టాప్ అని ఇచ్చాం కాబట్టి. సో మార్జిన్ అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్‌కి ఇంకొక ఎలిమెంట్‌కి మధ్య ఉండే గ్యాప్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్‌కి కూడా బ్యాక్‌గ్రౌండ్ మార్జిన్ బార్డరు ప్యాడింగ్ కూడా ఇస్తాను. సో బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఇస్తున్నా. ప్యాడింగ్ అన్ని సైడ్స్‌కి ఈక్వల్‌గా ఇస్తున్నా. 40 పిక్సెల్స్ ఇస్తున్నా. బార్డర్ కూడా అన్ని సైడ్స్‌కి సేమ్ స్టైలు, సేమ్ థిక్‌నెస్ ఇస్తున్నా. సో బార్డర్ ఇవ్వాలంటే మనం ఏమి ఇవ్వాలి? ఆ బార్డర్ స్టైల్ ఇవ్వాలి. కలర్ ఇవ్వాలి. సో బ్లాక్ కలర్ ఇస్తున్నా. 10 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ యొక్క ఎలిమెంట్‌కి కూడా మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నేను టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. ఎందుకంటే బ్లాక్ కలర్ కనిపించట్లేదు గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. సో ఎందుకు ఈ బార్డర్ వచ్చింది? మనం బార్డర్ యూజ్ చేస్తాం. ఈ బార్డర్ దగ్గర నుంచి కంటెంట్‌కి మధ్య ఉండే గ్యాప్‌ని మనం ప్యాడింగ్ అంటాం. సో మనం ప్యాడింగ్ అనేది సమ్ వాల్యూ ఇచ్చాం కాబట్టి డైరెక్ట్‌గా ఈ బార్డర్ తర్వాత రాకుండా కంటెంట్ అనేది కొంత గ్యాప్ ఇచ్చి వచ్చింది. అదే ఇప్పుడు నేను ప్యాడింగ్ అనే ప్రాపర్టీని తీసేసినట్టయితే ఇక్కడ మనకి డైరెక్ట్‌గా ఈ బార్డర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో టాప్‌లో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది టాప్‌లో కంటెంట్. లెఫ్ట్ సైడ్ కూడా అదే. బాటంలో కూడా వెంటనే బార్డర్ వచ్చేస్తుంది ఆ కంటెంట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో. సో ఇప్పుడు నేను మళ్ళీ బార్డర్ ఇస్తే అదే ప్యాడింగ్ ఇస్తే గ్యాప్ అనేది వస్తుంది. సో
ఇప్పుడు నేను మార్జిన్ టాప్ని ఇంకా 200 ఇస్తున్నా, ఇంకా 100 పెంచి. సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఇంతే ఉంది. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఎందుకు? మనం మార్జిన్ టాప్ అనేది ఇచ్చాం. అంటే ఈ ఎలిమెంట్కి ఆ పైన ఉండే ఎలిమెంట్కి ఎంత గ్యాప్ కావాలో మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంత గ్యాప్ ఇచ్చి ఈ ఎలిమెంట్ యొక్క బార్డర్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి చూసాం కదా. ఇప్పుడు నేను 2 ఇన్లైన్ ఎలిమెంట్స్ తీసుకుండి వాటికి మార్జిన్ లెఫ్ట్ అప్లై చేసి చూపిస్తాను. సో ఇటాలిక్ అనేది ఏంటి? ఇన్లైన్ ఎలిమెంటు. సో ఇలా వచ్చింది. కానీ ఇది ఎందుకు నెక్స్ట్ లైన్లో వచ్చిందంటే దానిపైన ఉన్నది బ్లాక్ లెవెల్ కాబట్టి. సో పైన బ్లాక్ లెవెల్ ఉంటే ఇన్లైన్ అయినప్పటికీ అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇటాలిక్ 2 ఇలా 2 ఇన్లైన్ ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు మనకి ఈ 2 సేమ్ లైన్లో వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండిటికి ఇప్పుడు నేను దీనికి ఒక క్లాస్ ఇచ్చి I2 అని ఇస్తున్నా. సో అదేవిధంగా దీనికి I1 అని ఇస్తున్నా. ఇప్పుడు నేను ఈ ఇటాలిక్ ఏదైతే ఉందో దానికి సేమ్ పారాగ్రాఫ్ ఉన్నాయి కదా, దానికి కాపీ చేసి క్లాస్ నేమ్ ఇస్తున్నా. క్లాస్ నేమ్ ఇవ్వాలంటే మనం సెలెక్ట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి? డాట్ ఇవ్వాలి, తర్వాత క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో సేమ్ ఇలా కాకుండా జస్ట్ సో డైరెక్ట్గా ఈ ఎలిమెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను మార్జిన్ లెఫ్ట్ ఇచ్చాను కాబట్టి ఆ ఎలిమెంట్కి ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది సరిపోలేదు కంటెంట్ పెట్టడానికి. సో ఇప్పుడు నేను 500 పిక్సెల్స్ తీసుకుంటున్నా. సో విడ్త్ కాకుండా ప్యాడింగ్ తీసుకుంటున్నాం ఇప్పుడు. సో ప్యాడింగ్ అనేది 100 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ టాపు బాటము మనం ఇవ్వలేము. ఒకవేళ ఇస్తే అది వేరే ఎలిమెంట్కి ఇలా ఓవర్ రైడ్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి ప్యాడింగ్ 100 పిక్సెల్స్ ఇచ్చాము. అదేవిధంగా నేను మార్జిన్ టాప్ అని ఇస్తున్నా. మార్జిన్ టాప్ 100 పిక్సెల్స్ ఇస్తే దాని మీనింగ్ ఏంటి? ఈ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దీని బార్డర్కి అంత గ్యాప్ రావాలని. కానీ మనకు రాదు. ఎందుకు? ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి. సో ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్కి మార్జిన్ టాప్ అనే ప్రాపర్టీని మనం ఇవ్వలేము. కాబట్టి ఇప్పుడు మనకి ప్యాడింగ్ టాప్ అంత ఇచ్చాం కాబట్టి ఆ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దాని నుంచి అలా ఎక్స్టెండ్ అయిపోయింది. కానీ మనం మార్జిన్ ఇచ్చినా దానికి గ్యాప్ అనేది రాలే. సో ఇక్కడ ఎంతైతే వాల్యూ ఇస్తామో అంతలా పైకి వెళ్తుంది తప్ప ఈ ఎలిమెంట్కి మధ్య గ్యాప్ అనేది రాదు. సో
ఇప్పుడు నేను ప్యాడింగ్ జస్ట్ 10 పిక్సెల్స్ ఇస్తున్నా. కావాలంటే దాని పైన ఉన్న ఎలిమెంట్కి మనం మార్జిన్ బాటమ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 100 పిక్సెల్స్ మార్జిన్ బాటమ్ ఇస్తున్నా. ఎందుకంటే దానికి అది బ్లాక్ లెవెల్ కాబట్టి దానికి మార్జిన్ వస్తుంది. కానీ మనం దీనికి స్పెసిఫిక్గా మనం అప్లై చేయడం అనేది కుదరదు. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ తర్వాత ఈ ఎలిమెంట్ వెంటనే వచ్చేసిందిగా రైట్ సైడ్. నాకు అలా కాకుండా ఈ కొంత గ్యాప్ అనేది కావాలి అని అనుకుంటే రైట్ సైడ్ మనం ఏమి ఇవ్వాలి, మార్జిన్ రైట్ అనేది ఇవ్వాలి. సో మార్జిన్ రైట్ అనేది ఇస్తే ఏంటంటే దాని పక్కన ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్కి రైట్ సైడ్ కొంచెం గ్యాప్ అనేది కావాలి అని. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ ఎలిమెంట్ వెంటనే స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ స్టార్ట్ అయింది. సో దానికి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఇస్తున్నాం. కానీ దాని క్లాస్ నేమ్ ఏంటి, ఐటో కదా, దాన్ని తీసుకుంది. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. సో ఇది మార్జిన్ లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ గురించి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎలిమెంట్ అనేది హెచ్టిఎంఎల్లో బాక్స్ ఫామ్లో ఉంటుంది. ఆ బాక్స్కి మనం మార్జిన్ అప్లై చేయొచ్చు, ప్యాడింగ్ అప్లై చేయొచ్చు, బార్డర్ అప్లై చేయొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మార్జిన్ టాప్ బాటమ్ అప్లై చేయలేము. ఇన్ లైన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక లైన్ యొక్క ఎంత ఉంటుందో హైట్ అంతే దానికి ఉంటుంది. సో దానికి మార్జిన్ని మనం అప్లై చేయలేము అని గుర్తుపెట్టుకోవాలి. సో బార్డర్ అంటే ఏంటంటే ఆ ఎలిమెంట్ చుట్టూ ఉండే లైన్ అనమాట. ప్యాడింగ్ అంటే ఏంటంటే ఆ ఎలిమెంట్ చుట్టూ ఉండే లైన్కి ఆ ఎలిమెంట్లో కంటెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానికి మధ్య ఉండే గ్యాప్. అదే మార్జిన్ ఏంటంటే ఒకే ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి మధ్య ఉండే గ్యాప్. సో ఈ బార్డరు, మార్జిన్, ప్యాడింగ్ అనేది మనకి 4 సైడ్స్లోనూ మనం ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. సో ఇది బాక్స్ మోడల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.